అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. కథ చెప్పుకుందామా? చిట్టి కథ. మంచి ఉపాయం. తులసమ్మ మెడలో ఉన్న 10 కాసుల గొలుసు కాస్త వాళ్ళ బావిలో పడింది. అది 100 అడుగుల లోతు బావి. అందులోకి దిగేవాళ్ళు చాలా కొద్దిమందే ఉన్నారు. తులసమ్మ బావిలో చేదవేసి మునిగిందో లేదో అని తొంగి చూస్తుంటే కొక్కెం ఊడిన గొలుసు బావిలో పడింది. బావిలో దిగగల వాళ్లను తీసిపెట్టమంటే గొలుసు విలువ తెలిసి 10 రూపాయలిస్తావా అని బేరాలకు దిగారు. ఇంతలో రంగన్న అటుగా వచ్చాడు. వాడు దొంగతనాలు చేస్తాడని అందరికీ తెలుసు. కానీ ఎన్నడూ పట్టుపడలేదు. వాడికి వినపడేటట్టుగా తులసమ్మ తన గొలుసు సంగతి చుట్టూ ఉన్న వాళ్లతో విశదంగా చెప్పింది. తనకేమీ పట్టనట్లు రంగన్న సాగిపోయాడు. తులసమ్మ బావిలో దిగే వాళ్లను అవసరం లేదని పంపివేసింది. ఆ రాత్రి రంగన్న వచ్చి బావిలోకి దిగి గొలుసు తీసుకొని పైకి వచ్చిన మరుక్షణం ఇంటి వెనుక దాగిన 10 మంది మనుషులు వచ్చి వాణ్ణి పట్టుకొని గొలుసు తీసుకొని తులసమ్మకిచ్చి వాణ్ణి కొత్వాలుకు అప్పగించారు. కానీ ఖర్చు కాకుండా తులసమ్మ గొలుసు తిరిగి రావటమే కాక ఎవరికీ దొరకకుండా తప్పించుకు తిరుగుతున్న రంగన్నను పట్టించినందుకు అందరూ ఆమెను అభినందించారు. ఉపాయం బాగుంది కదా? తెలివితేటలుంటే ఉపాయాలకు కొదువే ఉండదు. రేపు మళ్ళీ ఇంకొక మంచి కథతో మీ ముందుకొస్తాను.